సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాధాకరమైన వీడియో ఇదే అనమాట. సో ఎందుకు ఏమైంది అంటే మన బైక్ RC 125 మనం తీసుకొని దగ్గర 3 years అయితే దాటిందనమాట. ఇప్పటి వరకు బైక్ తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో అదే విధంగా ఇప్పటి కూడా అదే విధంగా ఉందన్నమాట. ఫుల్ కండిషన్లో అయితే మన బైక్ అయితే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అమ్మేయడానికి మనసు వస్తలేదు. సో ఫైనల్గా మన బైక్ని అయితే మనం తీసేయడానికి సిద్ధమైపోయినాం. కొన్ని రోజులలో ఈ బైక్ అయితే తీసేస్తున్నాం. ఇంకో బైక్ అయితే కొంతమంది చూస్తున్నా, ఏ బైక్ కొంటారో నాకు కూడా కన్ఫర్మేషన్ అనేది లేదు. మూడ్ని బట్టి ఎప్పుడు ఏ బైక్ తీసుకుంటారో నాకే తెలియదు. బట్ కన్ఫామ్గా చెప్తున్నా, ఈ బైక్ని అయితే సేల్ చేసేస్తున్నా అనమాట. సో దీన్ని సేల్ చేసి తర్వాత ఏ బైక్ తీసుకుంటారో నాకు కూడా తెలియదు. సో వీడియోస్ అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అండ్ ఎందుకు అమ్మేస్తున్నా అంటే ఈ బైక్ని 3 years నుంచి మనతో ఎగుతూనే ఉందన్నమాట. అండ్ మనం దీని మీద ఇది RC కాబట్టి ఇట్లా వంగి నడపాలి కాబట్టి లాంగ్ రైడ్స్కి పోలేం కాబట్టి అదొక ఇబ్బంది వల్ల మనం అయితే దీన్ని మెయిన్ రీజన్ లాంగ్ రైడ్స్. ఇప్పుడు మనం ఎట్లన్నా సరే లాంగ్ రైడ్స్ చేయాలి, లాంగ్ టూర్స్ కొట్టాలి, లాంగ్ పోవాలి. ఎక్కడెక్కడికి పోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి ధనుష్కోడి పోతా అనమాట. దాని తర్వాత ఇక చిన్న ట్రిప్స్ ఆడ ఈడ చిన్న టెంపుల్స్కి కవర్ చేసుకుంటా. అండ్ 100% చెప్తున్నా, ఇదే వీడియోలో పక్కా లడాక్ పోయి చూపిస్తాను అనమాట. లడాక్ రైడ్ కూడా మన బైక్ మీదనే, కొత్త బైక్ మీద అయితే పోయి చూపిస్తా. సో ఈ బైక్ని అమ్మేస్తున్నందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ దీన్ని కొని 3 years ఎక్కువనే అయిపోయింది అనమాట. 2022లో ఉన్నా. అండ్ ఈ బైక్ మోడల్ వచ్చేసి 2020 మోడల్, మనం కొన్నది 2022లా. ఇప్పుడు 2025లా ఈ బైక్ని అయితే అమ్మేయబోతున్నా గాయస్. 2022 జనవరిలో కొన్నాం. ఈ బైక్ని మనం జూన్లో అయితే తీసేస్తున్నాం అనమాట. అది కూడా 2025 జూన్లో అయితే. ఎప్పుడు తీసుకున్న క్లారిటీ లేదు. సో 100% అయితే ఈ బైక్ని అయితే తీసేస్తా. అండ్ ఈ బైక్ మీద సెటప్ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మౌంట్ చేసుకున్నాం మనం GoPro కోసం. చిన్న ఇట్లా నార్మల్ వీడియో రికార్డింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇక్కడ మౌంట్ చేసుకున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మౌంట్ చేసుకున్నా అనమాట. సో రెండు మంచిగా బైక్ మీద అయితే మౌంటింగ్ అనేది చేసుకున్నా. కానీ ఈ బైక్ని అమ్మాలంటే అసలు నా వల్ల అయితే లేదు, కానీ తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు దీన్ని పక్కా తీసేయాలి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, తక్కువ బడ్జెట్లోనే మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ బైక్ని అమ్మిన డబ్బులతోటే మనకు సగం వస్తుంది, ఇంకా సగం అటు ఇటు కవర్ చేసుకొని ఇంకో బైక్ అయితే ప్రిఫర్ చేసుకుంటున్నాం అనమాట. సో బైక్ అయితే నేను అనుకుంటున్నా డ్యూక్ 200 తీసుకుందామని. బట్ ఇంకా అది కన్ఫర్మ్ అయితే కాలేదనమాట. ఏ బైక్ తీసుకుంటానో తెలియదు, కానీ ట్రావెలింగ్ కోసం బెస్ట్ బైక్ ఏది ఉంటే అది తీసుకుంటాను అనమాట. మరి హై బడ్జెట్లో కాకుండా జస్ట్ మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో. అది కూడా మనం ఇప్పుడు కొనబోయే బైక్ కూడా సెకండ్ హ్యాండ్ కొంటానో షోరూమ్ కొంటానో మనకైతే తెలియదు. అది మనం ఈ బైక్ అమ్మి తర్వాత మన దగ్గర బడ్జెట్ని బట్టి షోరూమ్ బైకా లేకపోతే సెకండ్ హ్యాండ్ బైకా అనేది చూస్తాం. సో నేను ఫస్ట్ ఒకటి ఫిక్స్ అవుతా, ఏం చేసినా కూడా ఈఎంఐలు అయితే అస్సలు పెట్టుకున్నాను అనమాట. ఈఎంఐల జోలికి అస్సలు పోను నేను. ఈఎంఐలు అంటేనే నాకు టెన్షన్ అవుతుంది, రాత్రులు నిద్ర కూడా రాదనమాట. సో ఫేస్ చేయలే, బట్ చాలా మంది ఫేస్ చేస్తుర్రు. ఎందుకు మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు మీ దాంట్లో మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ అన్ననో మీ అక్కనో మీ చెల్లెనో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈఎంఐ బారిన పడి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఆ ట్రబుల్ నేను పడలేనమాట. మనతో కాదు కూడా, ఉంటే కొంటాం లేకపోతే తిని అనుకుంటాం అంతేగాని ఈఎంఐలు కట్టుకుంటా నెల అంతా కట్టుకోవాలంటే మన వల్ల కాదు. ఉంటే ఒకటేసారి కొంటాం, లేకపోతే గమ్మున కూర్చుంటాం అంతే. ఉంటేనే కొంటాం, లేకపోతే లేదు. ఈఎంఐ అనే ఆప్షన్ లేదు మన కాడ. కొంటే సెకండ్ హ్యాండ్ అయినా కొంటా, కొంటే షోరూమ్ అయినా కొంటా, బట్ డైరెక్ట్ పేమెంట్ నుంచే కొంటా అనమాట. లేకపోతే మా ఫ్రెండ్స్ దగ్గర అప్పో సొప్పో చేసి తక్కువ అయితే అట్లా మేనేజ్ చేసుకొని కూడా కొంటా, కానీ ఈఎంఐలు అయితే పెట్టుకున్నాను అనమాట. అది మన పాలసీ. సో ఈ బైక్ని అయితే అమ్మేస్తున్నందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి నన్ను ఎక్కడెక్కడికో తీసుకుపోయింది, ఎన్నో వేల కిలోమీటర్లు తిప్పింది, ఎక్కడెక్కడో లొకేషన్స్ చూపించింది, మంచి వ్యూ పాయింట్స్కి తీసుకుపోయింది. చిన్న ప్రాబ్లం రాకుండా ఇప్పటి వరకు మన బైక్ మనతో పాటు సూపర్గా నడుచుకుందనమాట. అండ్ రీసెంట్గానే మన బ్యాటరీ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయిందనమాట. సో మనం అది కూడా తగ్గకుండా 2000 పెట్టి బ్యాటరీ కూడా చేంజ్ చేయించుకున్నాను అనమాట. అమరాన్ బ్యాటరీ సూపర్ వర్క్ చేస్తుంది. ఇప్పుడైతే పికప్ అనేది ఇవ్వలేదు మన బైక్ రీసెంట్గా. సో ఇప్పుడైతే ఫుల్ పికప్లో ఉంది అనమాట. ఎందుకంటే కొత్త బ్యాటరీ అన్నప్పుడు మినిమం ఫుల్ పికప్ ఉండకపోతే ఎట్లా, కాబట్టి ఫుల్ పికప్ అయితే ఇప్పుడు ఉంది. సో మొన్ననే బ్యాటరీ చేంజ్ చేయించుకున్నా 2000 పెట్టి. అండ్ ఈ బండిని అన్ని సర్వీసింగ్ కూడా 1 నెల అవుతుంది సర్వీసింగ్ చేయించుకొని. నెల కూడా అయితే లేదు, సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత నేను ఒక 500 కిలోమీటర్స్ కూడా తిప్పలేదు బైక్ని. ఎందుకంటే ఏడికి పోయలేదు. ఇప్పుడు
పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినాయి, మా వాళ్ళందరు రిలేషన్లో పెళ్ళిళ్ళే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జామ్ రాసి వచ్చే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడు ముందడుగే వేయడానికి అయితే సిద్ధంగా ఉంటాం అనమాట. సో ఈ బైక్ని తీసేయడానికి కారణం అదే తెలిసింది అందరికీ, మోటో వ్లాగ్స్ జస్ట్ ట్రావెలింగ్ కోసమే. లాంగ్ రైడ్ వాల్యూమ్ అదొక మైనస్ దీంట్లో. అండ్ ఓకే, ఇది లుక్ కానీ నాకు ట్రావెలింగ్కి మాత్రమే కావాలి కాబట్టి నేనైతే దీనైతే అసలు ప్రిఫర్ చేయను అనమాట ట్రావెలింగ్కి. ఓకే, బట్ కొంచెం రిస్క్ ఉంటుంది దీని మీద పోయే వాళ్ళకు, ఎందుకంటే ఇట్లా వంగి నడపాలి కాబట్టి. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మీతో పాటు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎందుకంటే లాంగ్ రైడ్ వాల్యూమ్ సిటీలో హైదరాబాద్, ఎంతమంది హైదరాబాద్లో ఉన్నారో ఈ వీడియోకి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. మీ ఫ్రెండ్స్లలో కానీ మీ దోస్తులలో కానీ మీ కాడనే KTM RC 125, 200, 390 ఏ బైక్ ఉన్నా కూడా ట్రావెలింగ్కి బెస్టా, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. జెన్యున్గా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ట్రావెలింగ్ దీని మీద చేయొచ్చా, లాంగ్ రైడ్స్ అది కూడా వేల కిలోమీటర్లు దీని మీద ఈ RC బైక్ మీద పోగలమా? ఇట్స్ ఇంపాసిబుల్. కానీ కొందరైతే పోతారు, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆతృతని బట్టి వెళ్ళిపోతూనే ఉంటారు ఒక్కొక్కరు. బట్ చాలామంది అయితే ట్రావెలింగ్కి ఈ బైక్ని ప్రిఫర్ చేయరు. బెస్ట్ బైక్ మన బడ్జెట్లో వచ్చేసి హిమాలయన్ అనమాట. జస్ట్ ట్రావెలింగ్ కోసమే తీసుకున్నట్టు అయిపోతుందని హిమాలయన్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. అది ఇదే మోడల్లో మన KTM బ్రాండ్నే వదలకుండా KTM డ్యూక్ 200 తీసుకునే ప్లాన్లు అయితే ఉన్నాయన్నమాట. ఏ బైక్ తీసుకుంటున్నా నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు. సో గాయ్స్, ఖచ్చితంగా చెప్తున్నా, ఈ బైక్ని సేల్ చేసి ఏ బైక్ తీసుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా గాయ్స్. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త బైక్ చూడడానికి అయితే సిద్ధంగా ఉండండి. ఈ బైక్ని అమ్మేస్తున్నందుకు చాలా అంటే చాలా బాధగా ఉందన్నమాట. ఎందుకంటే 3 సంవత్సరాలు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 3 సంవత్సరాలు మనతో గడిపింది. అండ్ ఇప్పుడు వెళ్ళిపోతుంది అంటేనే అసలు మనసు వస్తలేదు, అమ్మాలని కూడా లేదు. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్కి, నేను చేయబోయే నెక్స్ట్ స్టెప్కి సంబంధం లేని బైక్ ఇదే అనమాట. సో దీన్ని అయితే తీసేస్తున్నా. చాలామంది ఇంత మంచి బైక్ని ఎందుకు తీసేస్తున్నావు అని చాలామంది అంటుర్రు. సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇప్పటి నుంచి నేను ట్రావెలింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మీరు నా కోసమే చెప్తున్నారు, నా మంచి కోసమే చెప్తున్నారు, నాకు తెలుసు. హిమాలయన్ అయినా సరే ఇప్పటి నుంచి నేను ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నా. అది ఈ బైక్ మీద ఇట్స్ ఇంపాసిబుల్, నాకైతే ఇంపాసిబుల్. ఎందుకంటే లాంగ్ రైడ్ చేయలేము, మొత్తం ఇబ్బంది ఎందుకు అనేసి మనం దీన్ని అయితే తీసేయడానికి సిద్ధమైపోయినాం గాయస్. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో ఈ బైక్ అమ్మేసి ఏ బైక్ కొంటానో అతి త్వరలో మీకు రివీల్ చేస్తాను అనమాట. ట్రావెలింగ్కి ఏ బైక్ బెస్ట్ ఉంటే అదే బైక్ తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట. మ్యాక్సిమం డ్యూక్ 200 అనుకుంటున్నా, లేకపోతే డామినర్ 400 అనుకుంటున్నా, ఏదైతే తెలియదు. పక్కా చెప్తున్నా, నెక్స్ట్ బైక్ కోసం అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అమ్మేస్తున్నాం గైస్. ఫైనల్గా మన దగ్గరికి వెళ్ళి బైక్ అయితే ఇంకో 10 or 15 days 20 daysలో వెళ్ళిపోబోతుంది. ఇంకో 25 daysలో కొత్త బైక్ అయితే రాబోతుంది అనమాట. సో June 20 కల్లా మన చేతిలో కొత్త బైక్ ఉంటుంది. ఇంకో వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి June లాస్ట్ డేట్ వరకు ఏదో ఒక రోజు అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో గాయస్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే. థ్యాంక్ యూ గాయస్ వీడియో చూసినందుకు.